హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శుభ పూజ విషయాలు. బాగున్నారా? ఇలా టైం వచ్చేసరికి అయితే అరైంది రెస్ట్ కార్ ఇంటికి లేసాను. చుట్టుపక్కల చూసారు చీకటిగా ఉంది, ఎవరు లేగలేదు. నేను కొంతమంది లేచారు. మెలకు వచ్చి లేచేసరికి ఇంకా 6 అయింది. చక్కచక్క అయితే ఇంట్లో పనులు అయితే చేసుకొని పనికి వెళ్ళాలి కదా, అందుకని చెప్పి పెందలాడైతే పనులు చేసుకుంటున్నాను. కానీ పైన కానీ ఇంకా మా ఆయన కూడా పొట్టేలు పిల్లలు తొలగిపోవాలి కదా, అందుకని చెప్పి పెందలాడు లేసి అయితే పనులన్నీ చేసుకుంటున్నాను. చూసేయండి. దున్నిసలు అయితే మామూలుగా కదండి, ముందుగా బట్టలు సరుకు పెట్టుకొని అంట్లు తోముకుంటాం. బట్టలు అయితే ఇంక సరుకు పెట్టుకొని అంట్లు తోముకునే అంటే పెందలు అడిపించుకొని ఇంక అన్నం కూర కూడా వండుకోవచ్చండి. కానీ మామూలుగా పట్టట్లా లేసేది. కరెంట్ కూడా పోయిందండి ఇప్పుడే. వీడియో తీయడానికి కూడా చీకటిగా ఉందేమో అనుకోవద్దు. సరేనండి, ఏమనుకోవద్దు. కరెంట్ పోయిందని చెప్పాను కదా, కరెంట్ పోయినప్పుడు కెమెరా ఫ్లిప్ చేస్తే బాగా రాలేదని చెప్పి కంట్లో అయితే తోమేసుకున్నాను గబగబా. పొట్టేలు పిల్లలు ఏం చేస్తాను. అయిగండి మా పొట్టేలు పిల్లలు. అసలు ఆ క్లైమేట్ చూసి ఇప్పుడే కొంచెం మసక పోయిందండి, సగం అయితే నాకు అంత మసక లేదు. సరేనండి, పొద్దున్నే లేవగానే ఇంక బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఒకసారి కడిగి ఇవి ఉంచుకొని ఎసురు పెట్టి పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇంక అన్నం అయ్యిద్ది. నేను బట్టలు ఉతికేలోపు మా ఆయన అయితే ఇంకా వస్తే ఇంకా బయటకు వస్తాడు. మేకలకు మందులు పొట్టేలు పిల్లలకు మందులు వేయాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని ఇంక ఎసురు పెట్టుకొని పొయ్యి ముట్టించుకున్నాం. చిన్నత్త అయితే ఇంక అన్నం పొయ్యిని పెట్టి పొంగ చుడుతాను. నేను కూడా ఈ పొయ్యి మీద పెట్టుకుంటాను. మా గ్యాస్కి ఎంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లం అన్నమాట. ఒక లైటర్ ఈ లైటర్ పని చేస్తే ఆ లైటర్ పని చేస్తే, ఆ లైటర్ పని చేస్తే ఈ లైటర్ పని చేస్తే అట్లా ఆడుకుంటున్నాం. బియ్యం పెట్టి 2 సార్లు అయితే శుభ్రంగా కడుక్కొని ఎసురుగా అయితే పెట్టుకున్నానండి. 2 సార్లు అయితే శుభ్రంగా అయితే కడుక్కొని ఎసురు కూడా పెట్టుకున్నాను. మూత వేసుకున్నాను. చిన్న తోలు కూడా ఇంకా అన్నం ఉడుగుతూ ఉంది. మాది కూడా పొయ్యిని పెట్టేసాను కదా, ఇంక పోయి తొందరగా ఇంక బట్టలు ఉతుక్కుంటే నా పని అయినట్టు. ఇంక బట్టలు ఉతుక్కొని కర్రీ చేస్తే ఇంక పని అయినట్టేనండి. పెందలు అడిగాల. సరే, ఇంక బట్టలు ఉతుక్కునే వీడియో అయితే చూపిస్తాను పదండి. తొందరగా బట్టలు ఉతుక్కుందాం.
అయితే అయిపోయింది కదండి, బట్టలు అయితే పిండేసుకోవాలి. సరేనండి, మొత్తానికి అయితే బట్టలు ఉతికైతే లోనికి అయితే తెచ్చేసుకున్నాను. ఇంకా ఆరేసుకోవాలి. ఆరేసుకున్న తర్వాత ఏం కర్రీ చేయాలో ఇంకా మా ఆయన గారిని అడిగి చెప్పి ఆ కర్రీ చేయాలి. ఇంక ముందుకైతే బట్టలు ఆరేసుకున్నాం. ఆ పొట్టేలు పిల్లలు మాత్రం అలాగే నిన్న ఒకటి శుభ్రంగా స్నానం చేసి తలతల మెరిసిపోతున్నాయి అండి అన్నీ. దిగోండి. బట్టలు ఆరేసుకున్నాం. బట్టలు అయితే ఆరేసాను. ఇంక లోనకు పోయి ఒక కర్రీ ఏం చేయాలో ఇంకా మా ఆయన అయితే చూద్దానండి. ఇంకా అది కూడా చూపిస్తాను. కన్నం కూడా గ్యాస్ మీద పెట్టేయండి కదా, ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఇంకా వాతావరణం అయితే ఇప్పుడే కొంచెం కొంచెం మసకపోయి వెళ్తురు వచ్చేసింది కూడా. మంచి మామూలుగా పడతలేదండి, సరే మామూలుగా రావట్లేదు, కొంచెం తగ్గింది. పొద్దున్నే లేసే కదా. సరేనండి, నేను బట్టలు వేసుకుంటే అన్నం పొంగితే మా చిన్నత్త అయితే మూత తీసుకున్నంట. అన్నం అయితే ఉడుకుతా ఉంది. ఇంకా కూరగాయలు కట్ చేసుకున్నాం అంత రేపు. సరేనండి, మీకు కర్రీ అయితే చేస్తానని చెప్పాను కదా, కర్రీ కాదండి. ఇంకా ఇవాళ అయితే పచ్చడి చేస్తాను. టమాటా పచ్చిమిరపకాయ పల్లీలతో. ఇంకెలా చేస్తానో చేసే విధానాన్ని అయితే చూపిస్తాను, చూసేయండి. సరేనండి, గ్యాస్ వెలిగించుకున్నాం కదా, ప్యాన్ పెట్టుకున్నాం. ఇంకా ప్యాన్ అయితే హీట్ ఎక్కిందండి. పల్లీలు ఇంకిన్ని పల్లీలు పచ్చళ్ళు వేస్తారని మీరు అడగవచ్చు. ఎందుకంటే ముందుగానే ఏపి స్టోర్ చేసుకుంటే మంచిది. ఇంక ఏపి అయితే పొట్టు తీసుకొని ఒక ఇంత బాక్సులు ఉన్నాయి కదండి, ఆర్డర్ చేసి కొన్ని ఉన్నాయి, దాంట్లో వేసుకోవచ్చు. తేప ఫ్రై చేసుకున్న పని లేకుండా నేనైతే మొత్తం ఒకసారి ఫ్రై చేస్తున్నానండి. సరేనండి, ఇంక పల్లీలు అయితే బాగా ఫ్రై అయినాయి. ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నా. ఇంకోండి పల్లీలు ఫ్రై చేసుకున్నాను కదా, ఇది పొట్టు వలుసుకున్నాను. ఇంకా ఈ ఆరేలో ఈ అయితే ఆరాలి కదండి, చేయగలుగుతా ఉంది, అందుకని చెప్పి పక్కన పెట్టుకొని పచ్చడికి కావాల్సినవి అయితే ఫ్రై చేసుకున్నాం. ఇంకా కూడా నూనెలో. సరేనండి, ప్యాన్ పెట్టి గ్యాస్ వెలిగించుకున్నాం కదా, పచ్చడికి కావాల్సినవి వేసుకున్నాం. వీటిలో వాటర్ అంతా పోయేలా తిప్పుకొని తర్వాత ఆయిల్ పోసుకున్నాం కొంచెం. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్తో పాటు అలానే జీలకర్ర ధనియాలు కూడా వేసుకుని ఫ్రై చేస్తున్నాం. నేను చెప్పాను కదండి, ఇది బాగా ఫ్రై అయ్యింది. కొన్ని పల్లీలు అయితే పచ్చడి వేసాను, కొన్ని అయితే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పచ్చడి నూరుకుందాం. ఇంకా
సరేనండి, ఇంక పచ్చడి అయితే నూరుకుందాం. ముందు పల్లీలు వేసుకుందాం, వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం సాల్ట్. పల్లీలు పెరుగుతూ ఉన్నప్పుడే 10 వేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా వేసుకొని నూరుకున్నాం కదండి, మెత్తగా నూరుకున్నాం. టమాటా వేసుకున్నాం, టమాటా, ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర దీంట్లో ఫ్రై చేసుకున్నాను. వేసుకుని పచ్చి నూరుకున్నాం. సరేనండి, ఇంక ఇదైతే మెత్తగా అయితే పచ్చడి అయితే నూరేసాను. ఇంకా క్యారేజ్ పెట్టుకుని అయితే తొందరగా పనికి వెళ్ళాలి మొహం కట్టుకొని. మా అత్త ఇప్పుడే వంట చేస్తుంది. టైం వచ్చేసి 7:30 అయింది. దాంట్లో బ్రష్ గడ వేసుకుంటే టైం సరిపోయిద్దండి. ఇంక పచ్చడి కూడా నూరేసుకున్నాను. ఇంకా పచ్చడి అయితే మొత్తం తీసుకున్నాను. పచ్చడి అయితే ధనియాలు, జీలకర్ర వేసాను కదండి, సూపర్గా అయితే ఉంది. ఉప్పు సరిపోయింది లేదని చూసేసరికి తొందరగా అయితే క్యారేజ్ పెట్టుకున్నాను.